Namaskaram, a very good morning. Welcome to another healthy and beautiful episode of Diet Menu. మరి ఇవాల్టి డైట్ మెన్యూలో కూడా ఒక మంచి డైట్ రెసిపీతో మేము రెడీ అయిపోయాం. మరి ఆ డైట్ రెసిపీ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ అవర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హలో జానకి గారు. హలో వింధ్య, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యు? నేను కూడా సూపర్ గా ఉన్నాను. ఏంటి మీరు ఇవాళ చాలా కామ్ గా, పొలైట్ గా, డీసెంట్ గా వస్తున్నారు. అసలు ఏం వంట నేర్పించబోతున్నారు మా అందరికి? అదే ఇప్పుడు మనం మెనోపాజ్ వారోత్సవాలు జరుపుకుంటున్నాం కదా ప్రస్తుతానికి. సో వాళ్ళకి ఒక మంచి వర్కింగ్ లంచ్ అంటే ఆల్రెడీ మెనోపాజ్ లో ఉన్న ఉమెన్, మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ మే బి వర్కింగ్. సో వాళ్ళకి క్విక్ గా రెడీ అయ్యేటువంటి లంచ్ అనమాట, హెల్దీగా ఉండేటువంటి లంచ్, వాళ్ళకి కరెక్ట్ గా సూటబుల్ లంచ్. అంటే మామూలుగా అందరికీ వండింది ఏదో ఒకటి, కొంచెం అన్నము, కొంచెం కూర ఒక బాక్స్ లో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది అనమాట. సో లైక్ అక్కడెక్కడన్నా ఆఫీస్లో ఏదన్నా కర్రీ దొరికితే కర్రీ తీసుకోవటం, రైస్ పెట్టుకుని వెళ్ళిపోవటం అలా చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి అంత ఇది అవసరం లేకుండా అందరికీ వండుతున్నప్పుడే వాళ్ళు ఒక బౌల్లో వాళ్ళకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసేసుకుని ప్రెషర్ కుక్కర్ లో పెట్టేసుకుంటే వాళ్ళ లంచ్ రెడీ అయిపోతుంది. వావ్! సో చాలా ఈజీగా సింపుల్ గా అయిపోయేటువంటి ఒక లంచ్ ని ఇవాళ మీరు నేర్పిస్తున్నారు అనమాట. ఓకే, సో ఇంతకీ లంచ్ పేరేంటి? స్పెషల్ రైస్. ఓకే, సో స్పెషల్ రైస్ అంట. మరి ఆ స్పెషల్ రైస్ ఏంటి? మాకు బిర్యానీ రైస్ తెలుసు, నార్మల్ రైస్ తెలుసు, కర్డ్ రైస్ తెలుసు, లెమన్ రైస్ తెలుసు, ఇంకా వేరే సాంబార్ రైస్ కూడా తెలుసు. కానీ స్పెషల్ రైస్ ఏంటో తెలుసుకోవాలనుంది. తెలుసుకుందాం. మరి తెలుసుకోవాలంటే ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసే స్పెషల్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్, కొర్రలు, నానబెట్టిన రాజ్మా, క్యాప్సికం ముక్కలు, గరం మసాలా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, టొమాటో ముక్కలు, పెరుగు, ఉప్పు, పసుపు. ఇప్పటిదాకా స్పెషల్ రైస్ కి కావాల్సిన పదార్థాలు చూసారు. ఇక మీదట మనం ప్రొసీజర్ చూడబోతున్నాం అనమాట. జానకి గారు, వాట్స్ హ్యాపెనింగ్? స్టవ్ వెలిగించండి. నేను కావాల్సిన పదార్థాల నుంచి దాల్చిన చెక్క లేపేశాను. కొంచెమే కదా. ఓకే, స్టవ్ వెలిగించిన తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టండి. ఇప్పుడు మనం ఇదంతా ఏదైతే చేస్తున్నామో అవన్నీ ఒక బౌల్లో మిక్స్ చేసి వేరే మామూలుగా రైస్, పప్పు వండుకునే ప్రెషర్ కుక్కర్ లో పెట్టేసుకోవచ్చు, వాళ్ళకి ఎంత కావాలో అంత. ఓ, అంటే సింపుల్ గా సెపరేట్ గా ఇక్కడ కుక్ చేసేసుకుంటూ ఇంకో పక్కన ఒక బౌల్లో కూడా పెట్టేసుకుంటూ. అంటే ఇప్పుడు పెద్ద కుక్కర్ యూజ్ చేస్తారు, ఇంట్లో పెద్ద కుక్కర్ యూజ్ చేస్తారు కదా, రైస్ అవన్నీ పెట్టుకుంటారు, పప్పు అట్లాంటివన్నీ పెట్టుకుంటారు. సో ఒక గిన్నెలో వాళ్ళకి కావాల్సినవన్నీ మిక్స్ చేసుకుని పెట్టేసుకుంటే వాళ్ళు కూడా మిగిలిన ఫ్యామిలీ ఫుడ్ తో పాటు వాళ్ళు సెపరేట్ గా రెడీ అయిపోతుంది. అంటే ఈ మధ్య కాలంలో మనకి రైస్ కుక్కర్స్ కూడా వస్తున్నాయి కదా జానకి గారు, పైన ఒక సెపరేట్ కంపార్ట్మెంట్ కూడా వస్తుంది. సో అందులో కూడా వాళ్ళు కుక్ చేసుకోవచ్చు. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఈజీగా అయిపోతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనం కుక్కర్ పెట్టేసుకున్నాం కదా, ఏం చేస్తున్నాం? ఫస్ట్ మనము రైస్, ఇది బాస్మతి రైస్ తీసుకుంటున్నాము. ఓకే, సో 1 కప్ యాడ్ చేసేస్తున్నాం. వావ్! సో 1 కప్ బాస్మతి రైస్ తీసుకున్నాం అండి. నెక్స్ట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కొర్రలు కూడా నానబెట్టేసాం. బాస్మతి రైస్ కూడా నానబెట్టాం కదా, కొద్దిగా కడిగి పెట్టుకున్నాము, జస్ట్ కడిగి పెట్టుకున్నాం అండ్ కొర్రల్ని నానబెట్టాం. నెక్స్ట్ నానబెట్టిన రాజ్మా. ఓకే, సో ఈ కొర్రలు రాజ్మా ఎంతసేపు నానబెట్టాలి? రాజ్మా అయితే ఓవర్ నైట్ నానబెట్టాలి మనము, సో దట్ అది బాగా నానుతుంది. అయితే రాజ్మా ఈక్వల్ పోర్షన్ అవసరం లేదు, 1/4 పోర్షన్ సరిపోతుంది అనమాట. 1/4 మనము ఫుల్ ఆ కప్ కంటే 1/4 తీసేసాం అనమాట. నెక్స్ట్ కొన్ని వెజిటేబుల్స్ అనమాట, అంటే మనం ఇక్కడ క్యాప్సికమ్ యూజ్ చేస్తాం, బీన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ పొటాటోస్ యూజ్ చేసుకోవచ్చు, అట్లా ఏమన్నా యూజ్ చేసుకోవచ్చు. మనం టమాటో అండ్ క్యాప్సికమ్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఫేవరెట్ కాంబినేషన్ క్యాప్సికమ్ అండ్ టొమాటో కాబట్టి ఇక్కడ క్యాప్సికమ్ టొమాటో మాత్రం యాడ్ చేసుకుంటున్నాం. అండ్ కావాల్సిన వాళ్ళు పొటాటోస్, ఇవి కూడా, క్యారెట్స్ ఇవి కూడా వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కొంచెం 2-3 ఇలాచీలు, కొంచెం అంతా దాల్చిన చెక్క మీకు ఇష్టమైంది, నెక్స్ట్ కొంచెం అంతా లవంగాలు, ఒక 4 లవంగాలు, నెక్స్ట్ కొంచెం గరం మసాలా. ఓకే, నెక్స్ట్ కొంచెం అంతా పసుపు. ఓకే, నెక్స్ట్ తగినంత ఉప్పు. ఓకే, నెక్స్ట్ పెరుగు.
ఒక కప్పు పెరుగు. ఇదంతా నాకు స్పెషల్ గా ఒక మంచి బాస్మతి రైస్, బగారా రైస్, వాటర్ యాడ్ చేయండి. ఇవన్నీ కలిపి వండుతున్నట్టుగా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎంత వాటర్ యాడ్ చేయాలి ఇప్పుడు దీనికి? మనము రైస్ కుక్ చేసేయాలి కాబట్టి డబుల్ ద అమౌంట్ వాటర్ యాడ్ చేయాలి, సరిపోతుంది. వావ్, ఆహా. స్పెషల్ రైస్ అన్నారు కానీ ఇందులో నిజంగా ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయని నాకు కూడా తెలీదు. బికాస్ కొర్రలు యాడ్ చేసాం అండ్ అదర్ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసాం. సో జానకి గారు చెప్పండి, ఇప్పుడు ఒక్కో ఇంగ్రీడియంట్ లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేసాము, రైస్, కొర్రలు, ఈ రెండు, రైస్ అంటే సీరియల్, కొర్రలు అంటే మిల్లెట్ అనమాట, చిరుధాన్యం, ధాన్యము చిరుధాన్యం రెండు మిక్స్ చేసాం. బాస్మతి ఎందుకు యూజ్ చేసామంటే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి బాస్మతి యూజ్ చేసాం. ఇక్కడ నార్మల్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనము రాజ్మా యూజ్ చేసాం. రైస్, కొర్రలు రెండు రకాలటువంటి సీరియల్స్ అంటే మిల్లెట్ సీరియల్ యూజ్ చేస్తూ రాజ్మా అనేది లెగ్యూమ్ అనమాట, అంటే పప్పు దినుసుల కింద వస్తుంది. అది యాడ్ చేసేటప్పటికి ఏమవుతుందంటే అక్కడ బ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది, అంటే అక్కడ సమతుల్య ఆహారం అయిపోతుంది అనమాట. ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ అన్ని కావాల్సినట్టుగా వచ్చేస్తాయి. దానికి మనము వెజిటబుల్స్ యాడ్ చేసాం. సింపుల్ గా మన ఇంట్లో ఉండే వెజిటబుల్స్, టమాటోస్, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ టమాటా యాడ్ చేసాం, క్యాప్సికమ్ యాడ్ చేసాం, టమాటో ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు, పొటాటో యాడ్ చేసుకోవచ్చు, ఎనీ వెజిటబుల్, ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ ఏమి తీసేసి ఒక 2 కట్టల ఆకుకూరలు యాడ్ చేసేసుకోవచ్చు. చేంజ్ చేసుకోవటం. అదే ఇప్పుడు రాజ్మా ప్లేస్ లో శనగలు యాడ్ చేసుకోవచ్చు, పెసలు యాడ్ చేసుకోవచ్చు, బొబ్బర్లు యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంటే డిఫరెంట్ హోల్ గ్రెయిన్స్ యాడ్ చేసుకోవచ్చు. రోజుకొక టైప్ ఆఫ్ హోల్ గ్రెయిన్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే స్ప్రౌట్స్ తింటే గ్యాస్ వస్తుంది ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇలా ఆహారంతో పాటు కొంచెం హోల్ గ్రెయిన్స్ యాడ్ చేస్తే కనుక ఫైబర్ వస్తుంది, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి, తర్వాత అది బ్యాలెన్స్డ్ మీల్ అయిపోతుంది అనమాట. సో మన మిగిలిన ఇంగ్రీడియంట్స్, స్పైసెస్ అవన్నీ కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది, మంచి డైజెషన్ అనేది చేస్తుంది కాబట్టి అది. తర్వాత కర్డ్ కొద్దిగా యూజ్ చేస్తాము, అది కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. అది కాకుండా కర్డ్ అంటే సమతుల్య ఆహారం అనమాట, అంటే మిల్క్లో మనకి ప్రోటీన్స్, కాల్షియం, బి వైటమిన్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉంటాయి అనమాట. ప్లస్ దాంట్లో కొంచెం బ్యాక్టీరియా ఉంటుంది. అది హీట్గా బ్యాక్టీరియా ఉండకపోవచ్చు, బట్ స్టిల్ ఇట్ ఈస్ అ గుడ్ సోర్స్ అనమాట మనకి. ఓకే, సో మొత్తం మీద అన్ని ఇంగ్రీడియంట్స్ గురించి మనం తెలుసుకున్నాం. కాకపోతే ఇది ఎన్ని విజిల్స్ పాటు కుక్ అవ్వాలి? అలాగా ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకుంటే మన స్పెషల్ రైస్ రెడీ అయిపోతుంది. సో బోల్డ్ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసి చక్కగా కుక్ చేసుకుంటున్నాం అండి. సో నౌ దట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డన్. ఏంటంటే ఏం లేదు, మనం చాలా సింపుల్ గా, ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయి కానీ చాలా చాలా సింపుల్ గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఒక్క 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఆ తర్వాత దీన్ని ఫ్రెష్ గా తీసుకొని సర్వ్ చేసుకొని తినేద్దాం. వావ్, సో చూసారు కదా, ఇదండి నా ఫీలింగ్. నా ఫేస్ లో కంటే కూడా ఈ కుక్కర్ లో బాగా కనిపిస్తుంది. ఆహా, ఎన్ని వెజిటబుల్స్ అండ్ అది ఎంత బాగా కుక్ అయిపోయిందో. నిజంగా ఒక దద్దోజనం, ఒక పులిహోర, ఇవన్నీ చూసిన ఆనందం కలుగుతుంది అనమాట నాకు. సో ఆలస్యం చేయకుండా వెంటనే మనం సర్వ్ చేసేసుకుందామా జానకి గారు? దీని కాంబినేషన్ ఏం లేదా? ఇంకా కాంబినేషన్ కర్డ్ తీసుకోవచ్చు, కర్డ్ తీసుకోవచ్చు, చట్నీ తీసుకోవచ్చు, ఏదైనా ఓకే, ఎనీథింగ్ ఆర్ ఎనీ కర్రీ తీసుకోవచ్చు కూడా. ఓకే, ఈ అమ్మ కనిపిస్తుంది అంటే ఇవాళ కూడా ప్లేట్ ఏమైనా ఖాళీ అయిపోద్దేమో అని నాకు భయం వేస్తుంది. ఓకే, సో లెట్స్ సీ ఇది ఎలా ఉంటుందో. చాలు చాలు కదా, ఇంక ప్లేట్ వెంటనే. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది నేను స్నిఫర్ డాగ్ అయిపోతే ఎంత బాగుంటుందో అని చెప్పి. బట్ నిజంగా ఇలాంటివి ఎంజాయ్ చేయాలంటే స్నిఫర్ డాగే అవ్వాల్సిన అవసరం లేదు, వింధ్యా అయితే సరిపోతుంది. డైట్ మెనూలో ఉండాలి, డైట్ మెన్యూలో ఉండాలి, ఇక్కడ వింధ్యా ప్లేస్ లో ఉండాలి. ఎంత ఎంజాయ్ చేస్తుందో ప్రతిరోజు అరోమా. బాబా. సో వ్యూవర్స్, మొత్తం మీద స్పెషల్ రైస్ రెడీ అయిపోయింది. మరి ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేస్తున్నాం నేను జానకి గారు. బిఫోర్ దట్ స్పెషల్ రైస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. స్పెషల్ రైస్ కి కావాల్సిన పదార్థాలు:
బాస్మతి రైస్, కొర్రలు, నానబెట్టిన రాజ్మా, క్యాప్సికమ్ ముక్కలు, గరం మసాలా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, టొమాటో ముక్కలు, పెరుగు, ఉప్పు, పసుపు. స్పెషల్ రైస్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. ఇందులో కడిగిన బాస్మతి రైస్, కడిగిన కొర్రలు, నానబెట్టుకున్న రాజ్మా, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, గరం మసాలా, పసుపు, తగినంత ఉప్పు, పెరుగు వేసుకుని సరిపడా నీళ్లు పోసి మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు చక్కగా బాయిల్ చేసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే మెనోపాజ్ విమెన్ కి ఎంతో ఉపయోగపడేటువంటి స్పెషల్ రైస్ రెడీ. సో స్పెషల్ రైస్ ఎలా కుక్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు జానకి గారు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీ అందరికి చెప్పేస్తాం. సో జానకి గారు, కొర్రలు మళ్ళీ రైస్, ఈ రెండు కాంబినేషన్ లో మళ్ళీ వెజిటేబుల్స్, రాజ్మా, ఇవన్నీ చూద్దాం ఎలా ఉంటుందో. ఉప్పు అన్ని సరిపోయాయి. ఉప్పు, వెజిటేబుల్స్ ఫెంటాస్టిక్. అసలు నోరు కాలించాలి. కాలేదు, లిప్స్టిక్ పోతుందేమని అని ఇలా అన్నారా? నాకైతే చాలా నచ్చింది ఈ రెసిపీ. చాలా బాగుంది. ఈజీ ఈజీ, వెరీ వెరీ ఈజీ, చాలా సింపుల్, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇలా అన్ని వెజిటబుల్స్ అన్ని ఒక దగ్గర పడేసుకుని వెళ్ళిపోతే 2 minutes లో చక్కగా కుక్ అయిపోతుంది అనమాట. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి మన డైట్ మెన్యూలో మనం నేర్చుకున్నాం హౌ టు ప్రిపేర్ స్పెషల్ రైస్ యాజ్ అ స్పెషల్ లంచ్ ఫర్ ఎస్పెషలీ మెనోపాజ్ విమెన్. అంతేకాకుండా మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ డైట్ రెసిపీతో నేను జానకి గారు తిరిగి మళ్ళీ కలుస్తాం. చిల్డ్రన్ టేక్ కేర్ అండ్ బాయ్.